క్యాంపెయినింగ్ అప్పుడు కూడా ఒక ముఖ్యమైన అంశం మార్కెట్ లేదు, ఖచ్చితంగా మార్కెట్ కావాలి మాకు బెల్లంపల్లి ప్రజల కోసం అని చెప్పి చాలా మంది అప్పుడు కోరడం జరిగింది. మీ అందరు తెలుసు, కాంగ్రెస్ పార్టీ ప్రజల పాలన, కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటాయని చెప్పి ఇప్పటికీ దాదాపు 8 నెలల 6 గ్యారంటీలలో దాదాపు అన్ని గ్యారంటీలు మొదలైనాయి. రాష్ట్రము ఇబ్బందులు పడ్డా గత 10 సంవత్సరాలు మీ అందరు తెలుసు, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాయి. ఇది దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు అయిపోయింది మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మీ అందరికి తెలుసు. గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసిన అన్యాయం, రాష్ట్రము ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు మాట ఇచ్చినాము, ఖచ్చితంగా చేసి తీర్తామని చెప్పి ఈ రోజు వెజిటబుల్ మార్కెట్ ఓపెనింగ్ కి రావడం చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్తుండే, మెయిన్ రోడ్ మీద చాలా కష్టాలు ఉండే, స్టాల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే అని చెప్పి స్పెషల్ గా 7.5 కోట్లు పెట్టి ఇంత మంచి ఫెసిలిటీ చేయడము చాలా, ఐ థింక్ వినోద్ గారికి, ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బెల్లంపల్లి ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే ఏదైనా పని తీసుకోవాలన్నా దాంట్లో చాలా ఇబ్బందులు ఉంటాయి, మీ అందరికి తెలుసు. ఇంట్లో కూడా బాగుండాలి, ప్రజలు బాగుండాలని చెప్పి ఈ రోజు మార్కెట్ లో 150 వ్యాపారస్తులకు వెజిటబుల్ మార్కెట్ సహకరిస్తుందని చెప్పి చాలా ఆనందంగా ఈ రోజు మీ అందరి ముందు ఓపెనింగ్ సెరమనీ చేయడం చాలా ఆనందంగా ఉన్నది.